ఇవాళ కలియుగంలో రాక్షస సంహారం చెయ్యాలి అంటే రాక్షసులకు వేరు ఉపాధి లేదు. వారు మనుష్యుల యొక్క మనస్సులలోనే ఉంటారు. మనుష్యుల మనస్సులలో ఉన్న రాక్షసుల్ని సంహరించాలంటే మనిషిని సంహరించాలి. ఎన్ని కోట్ల మందిని చంపుతారు? అందుకే రాక్షసుల్ని సంహరించడం కాదు, పాపాల్ని తాను తీసేసి ఒరే పాపం చేయకరా అని మనకి బుద్ధి కలుపుతాడు మహానుభావుడు. కారుణ్యమూర్తి అయి నిలబడ్డాడు. అందరం ఆనందనిలయంలోకి వెడితే అంటాం ఇంకొక 2 నిమిషాలు ఉంచలేదండి, తోసేశారండి అంటాం. ఒక మహానుభావుడు దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చి వలవలవలవలా ఏడ్చాడు. ఎందుకయా ఏడుస్తున్నావు, నిన్ను తోసేశారని అని ఏమైనా బాధగా ఉందా? అందుకు కాదండి నేను ఏడిచేది. ఒకనాడు ఆయన గోటి కాంతి కనపడలేదు, ఇవాళ ఆపాదమస్తకం కనపడుతున్నాడు. ఆయన ముందు నిలబడడానికి తగిన అర్హత ఒకటి నేను ముందు పొందాలి కదా. 1. 2, నేను లోపలికి వెళ్ళడానికి ఎంతసేపు నిలబడ్డాను? మహా అయితే ఓ 24 గంటలు. అది కూడా కూర్చుంటున్నాం, ఉప్మా పెడుతున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. ఆఖరికి మలమూత్ర విసర్జన చెయ్యవలసి వస్తే శౌచాలయాలు కూడా పక్కన పెట్టారు. ఇన్ని చేశారు. కానీ ఆయన ఎప్పటి నుంచి నించున్నాడో ఇలా కాలు కూడా ఇలా కలపడు. తాను కూర్చోలేడా? యోగంలో ఉన్న కృష్ణుడిలా పద్మాసనం వేసి కూర్చోగలడేం? గోవిందరాజస్వామి వారి గుడిలో కూర్చున్న కృష్ణ పరమాత్మ లేడు? కూర్చుంటే ఆర్తితో వచ్చిన పొట్టివాడు ఎవడైనా ఉంటాడేమో, నేను చూడలేదని బాధపడతాడేమో. నువ్వు ఆయన్ని చూడడం ముఖ్యమా, ఆయన చూపుల్లో నువ్వు పడడం ముఖ్యమా? ఆయన నిన్ను చూడడం ముఖ్యం. ఆయన నిన్ను చూసి ఒరే వీడు వచ్చాడు రోయ్ ఆయన పొంగిపోయాడు అనుకోండి, అది జన్మ. అంతేగాని ఆయన్ని మనం ఎంత చూసి ప్రయోజనమే ఉంది? ఆయన మనని చూడాలి. కలియుగంలో నువ్వు నన్ను చూడ్డం కాదురా, అంత దూరంలో ఉన్నా నిన్ను చూడ్డానికి నేను ఇంక ఎత్తు మీద నిలబడ్డా. ఎప్పుడైనా కాలు కొంచెం ఇలా అంటాను అనుకుంటున్నావా? ఎప్పటి నుంచి నిలబడ్డాడు? కాళ్ళు ఎంత నిప్పులిట్టాయో. నిన్నొక్కరోజు మైకి ఇలా అడ్డంగా పెడితే అయ్యా కాళ్ళు ఇలా అనడానికి లేదు, ఇవాళ కొంచెం ఇలా పెడుతురు అని అడిగాను. 2 గంటలు కూర్చోడానికి. అటువంటిది ఆయన ఎప్పటి నుంచి నించున్నాడు అలా పద్మపీఠం మీద? అంత నిలబడ్డాడే. ఆయన కాళ్ళు పట్టడం ఎప్పుడవుతుందండి? కరుణామూర్తి నా కోసం అలా నించున్నాడు, కాళ్ళు పట్టాలనుందండి అని ఇడిచాడు ఒక భక్తుడు. అది భక్తి అంటే, అది హృదయమునందు లాలిత్యం అంటే. కాబట్టి కరుణాంతరంగుడై ఏడుకొండల ప్రభువు పైన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి మనని జ్ఞానదృష్టితో చూస్తూనే ఉంటాడు. అందున కార్తీక మాసం మొన్ననే కదా క్షీరాబ్ధి ద్వాదశి బృందావనంలోకి వచ్చాడు. అయ్యయ్యో నా బిడ్డలు ఎంత సంతోషంగా వచ్చి గ్రుంకులిడుతున్నారా స్నానం. ఈ మధ్యాహ్నం అయ్యేటప్పటికి కపిలతీర్థంలో ఎన్ని దీపాలు, ఎంత సేవ, ఎవరికి తోచింది వాళ్ళు, పిల్లలు పెద్దలు, పరవశించిపోతాడు పరమాత్మ. అది కదూ చిన్న పిల్లవాడు ఉంటాడు మనవడు, బా కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి, కాస్త కాళ్ళు పడతాయేమిటి అన్నాడు భార్యతోటి. అయ్యయ్యో పాపం పడదాం అనుకున్నానండి, నిన్ననే ఏదో ఆ సాంబ్రాణి వేస్తుంటే కలిక వచ్చి వేలు మీద పడిపోయి కాలి బొబ్బెక్కిపోయింది, ఎలా పట్టను? పాపం మీరు ఎప్పుడూ అడగనే అడగరు. అడిగారు, పట్టడానికి నాకు చెయ్యి కాలింది అంది భార్య. మనవరాలు చిన్ని తమలపాకులంతంత చేతులు దానికి. అది గబగబా వచ్చి మంచం ఎక్కి తాత కాళ్ళ దగ్గర కూర్చుని తాతగారండి నేను కాళ్ళు పట్టనా తాతగారండి అని ఆ చిన్ని చిన్ని పాదాలతో కాళ్ళు ఇలా ఇలా అంటోంది. ఇంతలావు తాతగారి కాళ్ళు దాని చేతులకి ఏమందుతాయి? అది నొక్కితే మాత్రం ఆయనకేం బడలిక తీరుతుంది? నవ్వి అన్నాడు, వద్దులే అమ్మా, నువ్వేం పడతావో వద్దులే పో అన్నాడు. తాతగారండి అలా అనకండి తాతగారండి, మీకు కాళ్ళు నిప్పుడుతున్నాయి, కాసేపు పడతాను తాతగారండి అని దాని చిన్ని చిన్ని చేతులతో అది కాసేపు ఇలా ఇలా ఏదో చిన్ని చిక్కుడాకులు అంతంత ఉన్నాయి ఆ చేతులు, ఇలా ఇలా ఒత్తి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా అతి బలశాలి అయినటువంటి తన కొడుకు కాళ్ళు పడితే పొందినటువంటి సంతోషం కన్నా మనవరాలు పరిగెత్తుకొచ్చి చిన్ని చిన్ని చేతులతో కాళ్ళు పడితే తాత మురిసిపోతాడు. నిజంగా ఆయన ఉన్న బ్రహ్మాండం అంతా మనం తుడవగలమా, కడగలమా? కానీ ఆర్తితో వెళ్ళి ఒక గుడి గోడ తుడిస్తే మురిసిపోతాడు. చూడవే లక్ష్మి, వాడు చూడు ఆ చేతులతో గోడ ఎలా తుడుస్తున్నాడో నా సేవ చెయ్యాలని. పరమాత్మ ప్రీతికి మనం ఎంత చేశామని ఉండదు, ఎంత ప్రేమతో చేశామన్నది చూస్తాడు. లోచూపు కదూ ఆయన చూసేది. అంత పరమ పవిత్రమైనటువంటి ఉత్సవాన్ని అంత గొప్ప తిథికి అనుసంధానం చెయ్యడానికి కారణం మనం తరించాలనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి భావన. కాబట్టి రేపటి రోజున
ఎక్కడెక్కడ తీర్థాలున్నా, ఎక్కడెక్కడ నదులున్నా, ఎక్కడెక్కడ చెరువులున్నా అక్కడక్కడ మనందరం స్నానం చెయ్యాలి. అందున ఎక్కడున్న వాళ్ళకన్నా తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎన్ని రెట్లు భాగ్యవంతులు అంటే నేను చెప్పలేను. అది ఒక్క కార్తీక పౌర్ణమికి. ఎందుకంటే ఆ తిథి నాడు జరిగేటటువంటి అద్భుతం అటువంటిది. పైగా ముందు గొప్ప యజ్ఞాలు హోమాలు ఎన్నో చేశారు. కాలభైరవుడి దగ్గర నుంచి కామాక్షికి, కపిలేశ్వరుడికి, నందీశ్వరుడికి, వీళ్ళందరికీ, చండీమాతకి ఎన్ని హోమాలో చేసి ఉంచారు. యజ్ఞక్రతువు అనేటటువంటిది అంత సామాన్యమైనది కాదు. మీరు బాగా గుర్తించాలి. సనాతన ధర్మంలో యజ్ఞానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యజ్ఞం చేస్తాను అని సంకల్పం చేసి ఒక యజ్ఞశాల నిర్మాణం చేసి ఆ యజ్ఞానికి ఒక వేది తయారు చేశారనుకోండి, వెంటనే దేవతలు అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే వాళ్ళు హవిస్సు ప్రత్యక్షంగా తింటారు. నేను 4 అరటిపళ్ళు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టాననుకోండి, ఏమో పరమభక్తి తత్పరులైతే నేను చెప్పలేను, కానీ సామాన్య సిద్ధాంతంలో దేవతలు పదార్థం వంక చూస్తారంతే. వాళ్ళ చూపు చేత ఎంగిలి చేస్తారు తప్ప అది తీసి నోట్లో పెట్టుకోరు. వాళ్ళు నోట్లో పెట్టుకోవాలి అంటే ఒక యజ్ఞంలో హవిస్సునే తింటారు. నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి, కోటేశ్వరారు ఇవాళ మా ఇంట్లో భోజనం చేయండి అన్నారనుకోండి, వస్తానమ్మా మీ ఇంటికి భోజనానికి వస్తాను, మధ్యాహ్నం 1 గంటకు వస్తాను తల్లి అన్నాను. ఇప్పుడు మీరు వడ్డించేసి కూర్చుంటారా? కూర్చోరు. నేను మీ ఇంటికి రావాలి. వచ్చిన తర్వాత అయ్యా కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఓ తువ్వాలు పట్టుకొస్తారు, తుడుచుకున్న తర్వాత మీ భార్య గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఏదో కుశలం అడిగి వడ్డించేసేయమంటారా అని అప్పుడు వడ్డన చేస్తారు. నేను తినడానికి వస్తున్నాను అంటే తిన్నగా వచ్చి విస్తర మీద పడిపోతాను అనేది అని అర్థం. అంతకన్నా ముందు వచ్చి కూర్చుంటాను. రామాయణంలో ఒక మాట అంటాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, నీకు సంతానం కలగడం కోసం నేను ఇప్పుడు అధర్వ శిరసి మంత్రములతో అనుసంధానం చేసి యజ్ఞం చేస్తున్నానన్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞంలో హవిస్సు తినడానికి దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. అప్పుడు వాళ్ళందరూ రావణుడి గురించి మాట్లాడుతుంటే ఏతస్మిన్నంతరే విష్ణుహోరుపయాతో మహద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, ఆ మధ్యలోకి విష్ణు భగవానుడు ఆవిర్భవించాడు. ఆయనని ప్రార్థన చేస్తే రామావతారం వచ్చింది. అంటే ఒక యజ్ఞం జరుగుతోంది అంటే ముందు దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు. అందుకే యజ్ఞశాలకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే చాలు, విశేష ఫలితం. అందున కపిల తీర్థంలో అన్ని హోమాలు జరిగి ఉన్నాయి. జరిగి ఉన్న ప్రాంగణాన్ని రేపు తొక్కి అందులో స్నానం చేసి ఒక దీపాన్ని వెలిగిస్తే దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అంత గొప్ప క్షేత్రం మనకి కపిల తీర్థం. సరే, వెంకటాచలం వెంకటేశ్వర ప్రభువు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అటువంటి స్వామి కొండ మీద విలిచి ఉన్నాడు. అటువంటి క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కలిగి ఉండడం స్థానికులకి మరింత అద్భుతమైనటువంటి విశేషం. కాబట్టి కార్తీక మాసాన్ని మనం ధన్యం చేసుకోవడానికి తెల్లవారిందో ఒక పరమాద్భుతమైనటువంటి అవకాశం. ఒక క్షణకాలాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఆత్మోద్ధరణ కోసమని ఎవరికి వారు ప్రయత్నించవలసినటువంటి సమయం. అందుకే కార్తీక మాసానికి అధిదేవతగా ఎవరు ఉంటారు, ఎవరు అందుకుంటారు ఈ పూజల్ని, ఎవరు ఈ పూజ తీసుకుని సంతోషిస్తారు, ఎవరు ఈ పూజ చేత అనుగ్రహిస్తారు అన్నారు. ఈ కార్తీక మాసానికి అధిదేవతలుగా దామోదరుడు, త్రయంబకుడు. అందుకే నేను మీతో మనవి చేసింది, దీపం పెట్టినప్పుడు దామోదరమావాహయామి అనైనా అనాలి, లేదా కనీసంలో కనీసం త్రయంబకమావాహయామి అనైనా అనాలి. ఈ రెండిటిలో ఎవరో ఒకరిని ఆవాహన చెయ్యాలి, ఆ దీప రూపంలో ప్రకాశించమని అడగాలి. సరే, ఆ శ్లోకం చెప్పాలి. ఇక దామోదరుడు అన్న పేరు ఎవరికి అన్వయం అవుతుంది అంటే దామోదర శబ్దం చేత 2 రకాలుగా ప్రకాశించేటటువంటి విష్ణు స్వరూపం చెప్పబడుతుంది. ఒకటి, ఈ ఉదర భాగమునందు తులసిమాలల చేత అలంకృతమై ఉన్నవాడెవడో వాడు బాహ్యమునందు మాంసనేత్రానికి దొరుకుతాడు. మీరు ఈ కంటితో చూడొచ్చప్పుడు దామోదరుణ్ణి. కడుపుకి అడ్డంగా తులసిమాల వేసుకుంటాడు, లేదా తులసిమాల కడుపుకి కట్టుకుని ఉంటాడు. అలా ఉన్నవాణ్ణి దామోదర అని పిలుస్తారు. తిరుపతి పట్టణవాసులకి ఇదొక పెద్ద అదృష్టం. గోవిందరాజస్వామి వారి దేవాలయానికి వెడితే
పుంసం తలకట్టున పెట్టుకుని ఇలా పడుకుని ఉంటాడు. పడుకుని ఉంటే ఆయన నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు. పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు. మధుకైటభులన్న రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటారు. పెద్ద అంతరాలయం. కడుపుకి అడ్డంగా తులసిమాలలు వేసుకుని పడుకుని ఉంటాడు. అందుకే అసలు కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను అనుగ్రహించేటటువంటి దామోదర దర్శనం అంత పెద్ద స్వరూపంగా, ప్రతినిత్యము అలాగే అలంకారమయ్యేటటువంటి రూపంగా దర్శనం చెయ్యడానికి యోగ్యమైన రూపం తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి దేవాలయం. అలా గుళ్ళోకి వెళ్ళామనుకోండి, దామోదర రూపంగా రేపటి రోజున మనకి ప్రకాశించి దర్శనమిస్తాడు. పైగా పరమాద్భుతమైనటువంటి సుదర్శనం కాపు కాస్తూ ఉంటుంది. గోవిందరాజస్వామి దేవాలయానికి వెడుతున్నప్పుడే బయట రాజద్వారం ఉంటుంది, పక్కన మెట్లుంటాయి. ఆ మెట్లు ఎక్కి లోపలికి చూస్తే కనపడుతుంది సుదర్శనం. పరమాద్భుతమైనటువంటి సుదర్శనం. ఆ సుదర్శనానికి సంబంధించినటువంటి దేవతలు, కింద స్వామి హనుమ అందరూ ఉంటారు. లోపలికి స్పష్టంగా కనపడలేదేమో అనుకుంటే మళ్ళీ బయట గోడ మీద ఆ సుదర్శనం అంతా కూడా చిత్రింపబడి ఉంటుంది. అటువంటి సుదర్శనాన్ని దర్శనం చేసి గోవిందరాజస్వామిని దర్శనం చేస్తే రేపు ఈ కంటితో చూడడానికి వీలైన దామోదర రూపాన్ని దర్శించినట్టు. అందుకే అథవా ఇంట్లో ఉన్నటువంటి అంగుష్టమాత్రమూర్తికైనా సరే రేపటి రోజున తులసి దళాలు సమర్పణం చేసి సంతోషిస్తారు. వెంకటేశ్వరుడు అంటాడు, నాకు నువ్వేమివ్వగలవు? నాకు ఇవ్వడానికి ఏముంటుంది? ఈ లోకమంతా నేను సృజించినది, నాకు ఇవ్వడానికి వేరు పదార్థము లేదు. కానీ ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావైన రక్తం రక్షాం ఇతిమత్మన అంటాడు. పరమ ప్రీతితో పరమభక్తితో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఎవరు ఆయన పాదముల మీద సమర్పిస్తారో అటువంటి వారి పట్ల ఆయన పరమ ప్రసన్నుడై వారి వెంట పరిగెడతాడు. ఆ తులసి దళానికి స్వామికి అంత దగ్గరి అనుబంధం. అటువంటి తులసిమాలల చేత కడుపుకి అడ్డంగా అలంకృతమైనటువంటి దామోదర రూపాన్ని రేపటి రోజున గోవిందరాజస్వామిగా దర్శనం చేయొచ్చు. ఇక ఆంతరనేత్రముతో దామోదర దర్శనం చెయ్యాలి అని చెప్పారు. అది మాంసనేత్రానికి దొరకదు, అది ధ్యానంలో మాత్రమే దొరుకుతుంది. చూడండి, చాలా కాలం పంచె కట్టుకున్నాను అనుకోండి, నేను చాలా కాలం పంచె కట్టుకుంటే పంచె వరకు ఎందుకండి, ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, ఈ ఉంగరం కొంచెం పైకి తీసి చూస్తే నేను ఉంగరం పెట్టుకున్న చోట చర్మం మీద మచ్చ పడుతుంది. పరమేశ్వరుడు మచ్చలేనివాడు. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. పేరుకున్న ఆవు నెయ్యి ఎలా ఉంటుందో ఆయన రూపం అంత ముగ్ధ మనోహరంగా ఉంటుంది. భాగవతంలో పోతన గారంటారు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్గతయి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడిన దితి లక్ష్మీనాథున్ అంటారు. ఆయన కనపడితేట నోటి వెంట మాట రాదుట. ఆపాదమస్తకం కళ్ళతో ఆయన రూపాన్ని జుర్రుకుంటారు. వెంకటేశ్వరుడి దగ్గరికి ఎడితే అలా నిలబడిపోతాం ఎందుకని? మన మనసు ఆయన లాగేస్తాడు. అలా ఉండిపోతారు పిల్లల దగ్గర నుంచి అందరూ. ఆ సౌందర్య ఖని అటువంటి రూపం. అందుకే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది ఆయన దగ్గరికి వెళితే. జుర్రుకోవడం అంటే ఎవరు చెయ్యాలి? నోరు చెయ్యాలి. ఓ పాయసం చాలా రుచిగా ఉందనుకోండి, అయ్యో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని కూడా అనుకోము. ఆ అరచేతిలో పాయసాన్ని పోసుకుని ఆ మటగా చప్పుడు వచ్చేటట్టుగా నాలికతో నాకేసి జుర్రేసుకుని ఆ వేళ్లు కూడా ఇలా ఇలా నాకేస్తాడు. నోటితో జుర్రుకుంటాం. నోటితో జుర్రుకోవలసినది కన్నులతో జుర్రుకుంది ఆవిడ అదితి. ఎందుకని అంటే ఆ రూపం అటువంటిది, ఎదురుగుండా ఉన్న రూపం అంతటి ముగ్ధ మనోహర స్వరూపం విష్ణు అంటే. అందుకే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి కళ్ళతో తాగేసిందిటే. త్రావి త్రావి హర్షోద్ధతయై లోపల నుంచి సంతోషం పొంగిపోతే వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథున్. చిన్ని చిన్ని మాటలతో గుణిగిందితే. అంటే ఆవిడికి మాట్లాడడం రాదా? ఆనందం నిండిపోతే నోట మాట రాలేదు. రాక ఏవో అలతి అలతి మాటలతో కొద్ది కొద్దిగా గొణుగుతూ ఆయన్ని స్తోత్రం చేసిందిట. అంతటి మహాద్భుతమూర్తి. ఆయనకి ఉన్న గమ్మత్తు ఏమిటంటే మీరు ఆయన్ని ఎలా చూడండి సౌందర్యమే. ఆయన శుక్రవారం పూరాభిషేకం చేస్తారు, ఓ లంగోటా ఒక్కటి కడతారు.
ఆ లంగోటి కట్టినప్పుడు ఇలా మొలక అడ్డంగా తెల్లటి గుడ్డ కట్టి పొడుగ్గా కౌపీనం ఒకటి వేలాడుతుంటుంది. ఆ తెల్లటి కౌపీనం కట్టుకుని ఎప్పుడో ఒక మహారాణి ఇచ్చినటువంటి ఓ హారం ఒక్కటి మెళ్ళో వేసుకుంటారు. వేసుకుని నిలబడతారు. నిలబడితే అభిషేకం ప్రారంభం అవుతుంది. ఆ రూపాన్ని చూసి అబ్బా 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 జుర్రేసుకుంటారు. కాసేపు ఆగి ఒళ్ళంతా పసుపు రాస్తారు, హారతిస్తారు. ఆ పసుపు రాసి హారతిస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా పొంగిపోయి గోవిందా 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 అరుస్తారు. అయిపోయింది. పైనుంచి నీళ్లు పోసేస్తారు. ఆ లంగోటా కూడా తీసేస్తారు. ఇప్పుడు నిజమూర్తి ఎదురుగుండా నిలబడతాడు. ఆరముగ్గిపోయిన నేరేడు పండు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అలా ఉంటే నీరాజనం ఇస్తూ ఉంటే ఆ నీరాజనపు కాంతుల్లో కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు చూస్తూ ఉంటే కొద్దిగా ఇలా నడు ఇలా పక్కకి పెట్టి వంగి నిలబడినటువంటి ఆమె ఆ సౌందర్యం చూస్తే పరవశించిపోతారు. కాసేపటికి అంచొక్కటే కనపడేటట్టుగా ఇలా వల్లెవాటు కింద వేసి పంచె కట్టి కొద్దిగా కుచ్చిళ్ళు కనపడేటట్టు పెట్టి నిజపాదాలు కనపడేటట్టుగా పాదాలు ఇలా కనపడేటట్టు పంచె వెనక్కి పెట్టి దర్శనాన్ని పంపిస్తారు. అప్పుడేం ఊర్ధ్వపుండ్రాలు పెట్టారు, కొద్దిగా పల్సగా పచ్చకర్పూరం అలదుతారు. అప్పుడు మహాందగాడు అబ్బా ఇవాళ నిజపాద దర్శనం చేసాం, ఎంత అందంగా ఉన్నాడండి అంటారు. ఓ గంట ఆగి కిరీటం పెట్టుకుని పెద్ద పంచ కట్టుకుని హారాలన్నీ వేసుకుని నిలబడతాడు. అబ్బా ఏమందామండి అంటాడు. ఏమిటో ఆ బట్టలన్నీ విప్పేస్తే అదోలా ఉన్నాడండి అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. ఎలా చూడండి అందం. గురువారం సాయంకాలం వెళ్ళండి, సళ్ళిప్పు చేస్తారు. ఆ నామాలు సన్నగా పెడతారు. సన్నగా పెట్టేసి చాలా ఆభరణాలు తీసేసి పూలదండలతోటే పంచె కట్టేస్తారు. పోనీ అదేంటంటే ఒళ్ళంతా పూలదండలతో పంచె కట్టుకుని అలా ఉన్నాడు ఏమిటంటే అని ఎవరైనా అంటారా? బా గురువారం నాడు నేత్రదర్శనం అండి, ఇవాళ అదృష్టం అండి, సాయంకాలం ఇవాళ నేత్రదర్శనానికి ఎడుతున్నామండి, పొంగిపోతారు, చూసి పరవశించిపోతారు. అదేమిటి? ఒకసారైనా బాగుండకపోవడం ఉండదా? ఇన్ని వేషాలు కడితే అంటే ఎలా ఉన్నా బాగుంటాడు. అసలు ఆయన లక్షణం బాగుండడం, అంత అందంగా ఉండడం కారణం అసలు రాశీభూతమైన సౌందర్యం. ఎలా మనందరం చూసినట్టు కాదు. పసిపిల్లాడి రూపంలో పుట్టి శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్నా అంతే అందంగా ఉంటాడు. అందుకే దర్శనం చేసిన పోతన గారి నోటి వెంట ఓ పద్యం పడింది భాగవతంలో. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణెందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. ఆ పిల్లవాడి రూపంలో పుట్టినటువంటి విష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయాడంతే వసుదేవుడు, నోట మాట రాలేదు. అసలు ఆయన స్థితి ఏమిటి అంటే ఎప్పుడూ అందమే. అందుకే సరే మన సంగతి వదిలేయండి, అలా చూస్తే సంతోషపడిపోతాం, మన బేల హృదయాలకి అలవాటే. కానీ నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీదేవి ఆయన వంక చూస్తేట ఇలా తల తిప్పుకోలేదుట. తల తిప్పుకోలేక ఏదో ఒకప్పుడు కొత్తగా కళ్యాణం అయింది అన్నట్టు ఒక నటన ఒకటి ఉంటుంది. ఒకప్పుడు క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది లక్ష్మీదేవి. ఆవిర్భవించి స్వామివారి మెడలో కలువల మాల వేసి వరించింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి అప్పుడే పెళ్ళయింది. పెళ్ళై ఆయన అలా కూర్చున్నాడు, ఈవిడ ఇలా కూర్చుంది. కానీ ఈవిడికి ఏమిటి కోరిక మనసులో? ఆయన్ని చూడకుండా ఉండలేదు, ఆయన అందం అటువంటిది. అందుకని ఒకసారి ఇలా చూడాలి. ఇలా చూసిందనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? బా ఎలా చూసుకుంటుందో చూడు వాళ్ళ ఆయన్నంటారు. కొత్తగా పెళ్ళయింది, మనసులో సిగ్గు, చూడకుండా ఉండలేదు. తాను చూస్తే ఇతరులు చూస్తారు. ఇతరులు చూడడం ఒక ఎత్తైతే తను చూస్తున్నానన్న విషయం ఆయన చూసేస్తే నన్ను ఎలా చూసుకుంటోందో చూడని ఆయన అనుకున్నాడేమో అనుకుని తాను సిగ్గుపడిపోతుంది. ఇది ముగ్ధ. ముగ్ధ అంటే ఇన్ని సిగ్గుల మొగ్గ. శంకర భగవత్పాదులు కనకధారలో దర్శనం చేశారు. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ఇలా చూస్తుందిట స్వామివారి వంక, ఇలా కళ్ళు తిప్పేసుకుంటుంది. కానీ ఇలా చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ ఇలా చూస్తుంది. ఎప్పుడో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయనకి మాత్రం చూడాలని ఉండదేంటి? ఆయన ఇలా చూస్తాడు, ఆవిడ ఇలా చూస్తుంది. ఇద్దరు చూపులు కలుసుకుంటాయిట.
కలుసుకున్నప్పుడు ఆవిడ అనుకుంటుందిట నేను దొంగతనంగా చూస్తున్నానని, ఆయన దొంగ చూపుతో చూసేశాడని సిగ్గుపడిపోతుంది. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అది మాల కట్టినట్టు చూస్తుంటుంది ఆయన్ని. ఆవిడే అలా చూడాలనుకుంటే మనం ఆయన్ని చూసి మురిసిపోవడం పెద్ద ఆశ్చర్యమే ఉందండి. లీలాశుకుడు కృష్ణకర్ణామిన పక్కకి వెళ్ళడేమిటి, ఒక్క నిమిషం వెళ్ళనిచ్చి ఇంతసేపటి నుంచి నిన్ను చూస్తున్నాను, తలెత్తి చూడమేం నన్ను అన్నాడు. ఆవిడంది మీరు పురుషుడు కాబట్టి అంత గంభీరంగా నన్ను చూడగలరు, నేను మిమ్మల్ని చూసుకుంటున్నానండి. ఎక్కడ చూస్తున్నావు, తలంచు కూర్చున్నామండి. అందుకే మీకన్నా తెలివిగా నేనేం చేశానంటే మెడలో ప్రతిబింబం పడే పతాకం ఒకటి వేసుకున్నాను. మీ ప్రతిబింబం ఈ పతాకంలో పడుతోంది. అందరూ నేనేమో తల వంచు కూర్చున్నాను అనుకుంటున్నారు, నేనేమో ఈ పథకంలో మిమ్మల్నే చూసుకుంటున్నానండి. అలా అమ్మవారు ఆయనని విడిచి ఒక్క క్షణం ఉండదు, నిత్యానపాయని, అంతటి సౌందర్యం. అటువంటి స్వామి మొలకి మచ్చపడింది. ఇది రెండవది. ఒకటి బాహ్యంలో నడుం మీద ఉన్నటువంటి తులసిమాల. రెండవది ఆంతరనేత్రంతోనే చూడాలి, అది పై నేత్రానికి దొరికేది కాదు. ఆయన మొల అంటే ఇలా పంచ కట్టుకునే చోటు ఎక్కడుంటుందో ఆ మొల భాగం మచ్చపడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఒక ఆజ్ఞురాలైనటువంటి గోపిక, ఏమీ తెలియనటువంటి గోపజాతికి చెందినటువంటి ఒక స్త్రీ ఆయనని కట్టేసింది. ఒకప్పుడు కట్టేస్తే ఆ తాడు గట్టిగా ఉరుసుకుంది. అంత దివ్యమైన శరీరం, ఎన్నడూ మచ్చలేని శరీరం. అటువంటి స్వామి రోటికి కట్టబడితే పారాడాడు. ఆ పారాడినప్పుడు ఆ మొలకి మచ్చపడింది. ఆ మచ్చపడినటువంటి వాడెవరున్నాడో వాడు దామోదరుడు. దామ్నా ఉదరే మాత్రా భద్ర ఇది దామోదర అని వ్యుత్పత్తి. ఎవరు నడువుకి తాడు చేత కట్టబడ్డాడో వాడు దామోదరుడు. వాణ్ణి మానసికంగానే దర్శనం చెయ్యాలి, బాహ్యంలో దొరకదు. మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మచ్చబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంటారు. ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు? అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్నదానికన్నా కూడా దామోదర లీల వింటే చాలన్నారు. అందుకే భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఏది అంటే దామోదర లీల. దామోదర లీల ఎవరో ఒకరు కాదు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా దామోదర లీలని ప్రత్యేకంగా వింటారు. అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదర లీల విని తీరాలి. ఎందుకని? కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత. కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం. అటువంటి ఆ కార్తీక దామోదరుడు ఎవరున్నాడో ఆయన మొల మీద మచ్చ పొందినవాడు. ఎందుకు మచ్చ పొందాడు? బాలకృష్ణుడిగా ఉన్న రోజులలో ఆయన ఈ అద్భుతమైనటువంటి లీల చేశాడు. యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది. ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాతం చేస్తే ఇన్ని చెప్పినా ఆయన నిద్ర లేవలేదనుకోండి, అంటే నిద్ర లేవలేదని కాదు, అది భావనా సౌకుమార్యం. అప్పుడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు. స్వామి అదిగో చూశావా, ఆ పెరుగు చిలుకుతున్న చప్పుడు వినపడుతోంది, నిద్రలే అంటారు. ఆ యశోద చల్ల చిలుకుతోంది. దదిమథనం గోపాల బాలురకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది. ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్యమునకు హేతువు. అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవేసిన బట్ట కట్టుకుని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండగా కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దధిమథనం చేస్తోంది, పెరుగు చిలుకుతోంది. ఆ పెరుగు చిలుకుతూ ఉండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు. ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ. లీల అంటే కర్మజనితమైనది కాదు, ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని. ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు. చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మను చొన్బెడబెడ గంతులు వయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు. వచ్చి అమ్మా నాకు చాలా ఆకలి వేసేస్తోందమ్మా, అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను,
తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసేయమ్మా, పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు. చూసింది అమ్మ, నిన్నగాక మొన్న పుట్టాడు, వీడికి పెద్ద ఏదో రాచకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట, అందుకని నేను వీడికి గబగబా పాలు పట్టేయాలట, పాలు తాగేస్తే వెళ్ళిపోతాట, అమ్మ తొందరగా పాలు ఇస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హూంకరించి అడుగుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనట్టు చల్ల చేసుకుంటాం. ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూలపట్నం లాంటి చెయ్య, చిన్ని చేతులున్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. అమ్మా అమ్మ ఆపుతావా ఆపవా, నాకు కాసిన పాలు ఇస్తావా ఇవ్వా అమ్మా, నేను తొందరగా పాలు తాగాలమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. ఆ కవ్వం తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందోనని యశోద ఆ కవ్వపు తాటిని చిలకడం ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. ఇప్పుడు సంతోషంతో యశోద ఆ పిల్లవాడిని తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. ఈ పాలిస్తుండగా ఎదురుగుండా దాలి అంటారు, పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ దాలి ఏర్పాటు చేసి దాని మీద కుండ పెట్టి పాలు పోసి కాస్తారు. సన్నని సెగ మీద కాగుతాయి. పల్లెటూళ్లలో పాలు కాచేటటువంటి వారికి తెలుస్తుంది, ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు. ఆవిడ పాలు కాస్తోంది, అవి గంట 2 గంటల తర్వాత పొంగుతాయి, మెల్లగా పొంగుతాయి అవి. ఆవిడ పిల్లవాడికి పాలిస్తోంది. ఎదురుగుండా కుండలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి. పాలు పొంగిపోతాయేమోనని పిల్లవాడిని గభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది. కడుపారం చనుబాలు తావనిచుతుం కంజాక్ష పీఠమ్ము పైనిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమ కుంభంబు పోగొట్టి పడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకుల బాష్పుడై. ఎక్కడ లేని కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి ఈ పెదవులు అదిరిపోయి దవడలు అదిరిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ, అమ్మా అమ్మా నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి, నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా, నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది. కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు. ఆ రాయి ఒకటి తీసుకుని వెన్నముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి వెన్నముద్దలతో ఉన్న కొండనొక్క దెబ్బ కొట్టాడు. ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్నముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసింది. చూశాడు, వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం అంత తేలిక కాదు, దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే జారి పడిపోతారు, దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వత్తాలి. అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అని అనుమానం వచ్చింది. ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది. కృష్ణ నువ్వు ఎన్నో లీలలు చేశావు, కానీ అసలు ఆ ఉలూకల బంధనం ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ. భయమెరగని నువ్వు భయం నటించావు, నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ అంది. అంత గొప్పగా నటించాడు మహానుభావుడు. ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపోటి మొదలెట్టాడు. అమ్మా అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా, నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా, పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా, నాతో ఆడుకునే వాళ్ళందరూ బయటకు ఎదురు చూస్తున్నారన్నానమ్మా, పరిగెత్తుకొచ్చానమ్మా, నువ్వు పాలు ఇస్తానన్నావమ్మా, ఒళ్ళో పడుకోబెట్టుకుంటానన్నావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా, నన్ను కింద పెట్టేశావమ్మా, నువ్వు వెళ్ళిపోయావమ్మా, అమ్మ నా కడుపు నిండలేదమ్మా, అవతల ఆటలాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, ఇంత ఆలస్యం ఏంటంటారమ్మా, నాకు అవమానమమ్మా. ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు. అసలు అనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరకే. చూస్తే కింద మజ్జిగ ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు, నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు, ఏం నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా, వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించిన వాడు నీ కొడుకు, ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అంది ఆవిడ. వాళ్ళన్నారు అంత అమాయకులమేం కాదు, పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు, పట్టుకుందామంటే దొరికితే కదా నీ కొడుకు. ఏమిటి ఇంత చిన్న పిల్లాడు వీడిని పట్టుకోలేకపోయారా మీరు అందావిడ. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ బద్దల కొట్టాడని కాదు, కృష్ణుడిని పట్టుకోకపోతే వాళ్ళందరూ గోడమిచ్చి చూస్తున్నారు, ఏం మీరు పట్టుకోలేకపోయారే అంది కదా, ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం, దొరుకుతాడా చిన్ని కృష్ణుడు. అది ఆవిడ బెంగ. అందుకని ఇప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసింది,
కిందంతా మజ్జిగ, వెన్న. తలెత్తి చూసింది. గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు. ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం. ఏమవుతుంది? పట్టుకుంటుందా? ఎంత పరిగెడుతుంది? మనకి దొరకలేదండిగా, చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో. ఏమా ఈ సామాన్యుడా దొరకడానికి? వాళ్ళు పాపం చెప్పుకున్నారు, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజక్షి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నెయ్యి త్రాగి. ఎక్కడికెడితే అక్కడే వెన్న దొంగతనం. ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే, ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ, అందలేదనుకోండి, వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కల్లా. ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ, దొరకదు కదా పిల్లాడని. వచ్చాడు, పీటలు వేశాడు, రోడ్లు వేశాడు, పైకి ఎక్కాడు. చెయ్యి పెట్టడానికి అందలా ఆ కుండ కిందో పెద్ద కన్నం పెట్టాడు. చక్కగా కారిపోతోంది వెన్న. పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు, చక్కగా తాగేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడి దొంగతనం అమ్మా? ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని? బోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోజదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి అని వాళ్ళు విసుక్కున్నారు. భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు. ఒక గోపిక చాలా తెలివైంది. ఆవిడేం చేసిందంటే, ఆ కడవకంతటికి కూడా గంటలు కట్టింది. ముట్టుకుంటే మోగుతాయి కదూ, కన్నం పెట్టడానికైనా ముట్టుకోవాలిగా, ముట్టుకుంటే మోగుతాయిగా, మోగితే పెళ్లి పట్టుకుంటారని. ఈయన వచ్చాడు, ఎలా ముట్టుకోవడం? పైకి ఎక్కాడు, చూశాడు, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. అమ్మో చాలా గడుసు గోపిక, ఏం చెయ్యాలనుకున్నాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసనం చేస్తే ఏమైనా జరగాలి. ఓ గంటలారా మీరు మ్రోగకుడు. అలాగే స్వామి. చక్కగా అందులో చెయ్యెట్టాడు, వెనదీశాడు, పిల్లలకెట్టాడు. ముందు అందరికీ పెట్టేస్తాడు, ఆఖరణ తందింటాడు. అది ఆయన నిజాయితీ. ఆఖరణ తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, గణగణ గణగణ మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను, ఎందుకు మోగారన్నాడు. అయ్యా వాళ్ళకి పెట్టారు, మేము మోగలేదు. మీరు తింటే నైవేద్యం అలవాటు మాకు, గంట కొట్టడం నైవేద్యంలో, మీరు తింటే మోగేమన్నా. ఎన్ని లీలలు! ఒకటా రెండా? మహానుభావుడు ఎంత అద్భుతాలు సృష్టించాడు. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? వ్యాసుడు, పోతనగారు, లీలాశుకుడు, ఎంతమంది ఎంత అనుభవించారో ఆయన లీలలు. నాకు ఆ లీలాశుకుడు అనుభవించినటువంటి కృష్ణలీలలో, చోరలీలలో అసలు అర్ధరాత్రి నిద్దట్లో నాకు జ్ఞాపకానికి వచ్చినా పరమ సంతోషాన్ని ఇస్తుంటుందో శ్లోకం. ఒక గోపిక చాలా గడుసుది, పట్టుకుంటే ఆ కృష్ణుడిని ఎలా పారిపోతాడో చూస్తానంది. గుమ్మం ఎదురుగుండా వెన్నకుండా పెట్టింది. కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు ఓరవాకిలిగా ఇలా పెట్టింది, వాలుగా పెట్టి తలుపు వెనక నించుంది. వస్తాడు కదా, పట్టుకుంటాడు. రాని వచ్చాడు. రెడ్ హ్యాండెడ్గా దొరకాలి కదా సాక్ష్యంతో. చూస్తోంది, చేతికి ఉంది వెన్న, నోటికి లేదు. నేను తిన్నానా అంటాడు. అందుకని అందరికీ పెట్టేశాడు, అయిపోయింది. ఎవరూ లేరు కదా ఇంట్లో, పాపం అమాయకురాలు ఇక్కడెట్టింది కొండ అనుకుని తీసి ఇలా నోటి దగ్గర ఎట్టుకున్నాడు. టక్కన వచ్చి పట్టుకున్నాడు చెయ్యి. ఆ అమ్మాయి నాళ్ళకి దొరికాడు రా సాక్ష్యంతో. ఎలాగో దొరికాడు కదా, పిల్లాడు ఏం చేస్తాడో చూద్దానికి కస్త్వంబాల, ఎవరు నువ్వు అంది. ఆయన ఏం తడువుకోలేదు. బలానుజ, బలరాముడు తమ్ముడు అన్నాడు. ఆయన ఊసిందికి ఇప్పుడు? ఆయన ఏదో ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. బలానుజ అన్నాడు, తన పేరు చెప్పలేదు. ఓహో కస్త్వంబాల బలానుజ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా? అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా? సరే పోన్లే, మన్మందిరా శంకయ. అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెన్నలో? ఎందుకంది అంటే ఆయన ఏమీ తడువుకోలేదు. ఆయన అన్నాడు, అమ్మా మాదా విషాదంచన, కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు? మా ఇంట్లో దూడ తప్పిపోయింది, చస్తున్నాను, వెతకలేక కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి వెతుకుతున్నాను. నువ్వు వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా? కాసేపు మాట్లాడకుండా ఉంటావా అన్నాడు.
ఆవిడ ఇది విని అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు దూడ వెన్నకుండలో దూరిందా అని ఇలా అంది. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఆవిడ చెయ్యొదిలి ఇలా అనేటప్పటికీ పారిపోయాడు. అలా గోపకాంత జవాబు చెప్పలేని రీతిలో గడుసుగా ప్రవర్తించిన చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా, వాళ్ళందరూ గోడ దగ్గర నిలబడ్డారు. ఏం చేస్తుందో చూద్దాం, యశోద పట్టుకుంటుందో పట్టుకోదో. ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలవంక చూసి పాపం వెనక్కి తిరిగిందంటే పిల్లాడికి పాలిద్దామని అయిపోయింది. కుండ బదలగొట్టేశాడు, వెన్న మజ్జిగ అన్ని కింద పడిపోయి మళ్ళీ ఒకసారి వెనక్కి రండి అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన్న ముద్దెట్టుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ చూసింది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును తథ్యం పద్యం వరయన్. మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు. ఒక్క 2 తగలనివ్వాలి వాళ్ళకి, తగలనిస్తేనే బుద్ధిగా ఉంటారు. అందుకని ఇలా వేలు చూపిస్తాను ఎవరికి. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు, సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటోంది. కడతాను కొడతానంది. 2 దెబ్బలు పడితే తప్ప లొంగడం. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పచ్చంబరయన్. అప్పుడప్పుడు 2 పడాలి పిల్లలకి, అది కొడతా. కొట్టేస్తానంటే అంత తేలిగ్గా దొరికేస్తాడేంటి? అందుకని ఆవిడ పెద్ద అభ్యాసం చేసింది, పరిశ్రమ చేసింది దానికోసం. పాపం ఆ చీర తీసింది, ఇలా పైకెత్తింది, దోపుకుంది, ఇలా పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, మొలలో పెట్టుకుంది, ఆ కొప్పు గట్టిగా వేసుకుంది, ఆ పువ్వుల మాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను. ఆ నగలన్నీ పైకున్నవి తీసుకుంది, రవికలోకి వేసుకుంది, ఆ చేతి కంకణాలు ఇలా ఇలా పైకి పెట్టుకుంది. ఇప్పుడు కృష్ణుడి వెంట పరిగెత్తి పట్టుకోవడానికి సిద్ధపడింది. తనని చూస్తే పారిపోతాడు. అందుకని మిల్లిగా గడపలోంచి ఇలా తొంగి చూసింది. ఎంత అదృష్టం అనుభవించిందో యశోద. నాకు వెంకటాచలంలో ఆనందనిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూసి గోకుళమాత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆవిడ సూది ముక్కు, ఆవిడ ఇక్కడ చిన్న కర్పూరంతో ఇలా బొట్టు అవి పెట్టు కూర్చుంటే అమ్మా ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎన్ని లీలలు అనుభవించావమ్మా అనిపిస్తుంది. ఆ తల్లి చూసింది కృష్ణుణ్ణి. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులంటే ఇష్టం. ఓ వెన్నముద్దొకటి చేత్తో పట్టుకుని ఓ రోలు ఒకటి తీసుకొచ్చి దంపి ఇంకా దంపడానికి ఉపయోగపడని రోలు తీసుకొచ్చి ఆ గోడ దగ్గర తిరగేసి ఆ రోలు ఎక్కి నిలబడ్డాడు. ఆ ఎదురుగుండా చెట్టు కొమ్మ మీద ఓ కోతి ఆడుకుంటోంది. దాన్ని పిలుస్తున్నాడు, కాస్త వెన్న పెడుతున్నాడు. అది వస్తోంది, అక్కడ పెడితే ఓ వెన్న ముద్ద తింటోంది చక్కగా. ఈయన ఓసారి చూస్తున్నాడు, ఒకసారి తనలో తానే మళ్ళీ వెనక్కి తిరిగి దొంగ ఏడు పోటీ ఏడుస్తున్నాడు. మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, అమ్మ వస్తుందేమో, ఒకవేళ పట్టుకుంటుందేమో, కొట్టేస్తుందేమో, అమ్మ నేను ఎవరింటికన్నా వెళ్ళానా, అమ్మ నేను వెన్న దొంగిలించానా, అమ్మ వాళ్ళందరూ నా మీద చాడీలు చెప్పారమ్మా, అమ్మ నువ్వు నమ్మావా, అమ్మ ఇవ్వాలంటే కోపం వచ్చిందమ్మా, కోపం వచ్చిందంటే ఉట్టినే వచ్చిందా అమ్మా, నువ్వే చెప్పమ్మా, పాలు ఇమ్మన్నానమ్మా, ఇవ్వలేదమ్మా, పాలు పొంగుతున్నాయని వెళ్ళిపోయావమ్మా, సగం పాలిచ్చావమ్మా, బయటికి వెడితే వాళ్ళేమో హాస్యం చేస్తారమ్మా, నాకు కోపం వచ్చిందమ్మా, కుండ బదలు కొట్టానమ్మా, అమ్మ నన్ను కొడతావా అమ్మా, కొట్టేయమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వింది, ఓహో ఎంత అల్లరి చేస్తున్నాడు రా, నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే మిథ్యాభాష్ప సంయుక్తుడై. చూసి వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని. ఆయన సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు వెనక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడు. సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ, అన్నీ వినగలిగిన పరమాత్మ. ఏదో రామకృష్ణ పరమహంసని ఓ శిష్యుడు అడిగాడు, ఎక్కడ ఎవరు మనసులో ఆర్తితో పిలిచినా ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మకి వినపడుతుందా అన్నాడు. చక్కగా వినపడుతుంది అన్నారు పరమహంస. అలా ఎలా వినపడుతుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో పంచదార జల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి. అన్ని చీమలలోకి చిన్న చీమ ఏదుందో ఆ చీమ చచ్చిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళావు. దానికి ఎన్ని కాళ్ళున్నాయో అన్ని కాళ్ళకి చీమ పెద్దదైపోకముందే తొందరగా గజ్జెల పట్టాలు చేయించు.
చేయించి గజ్జెల పట్టాలు తెచ్చి చీమ యొక్క కాళ్ళకి అమర్చు, విడిచిపెట్టు. చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళు కదులుతుంటే కాళ్లకున్న గజ్జెల పట్టాలు మోగితే ఆ మోత కూడా ఈశ్వరుడు వినగలడు. అటువంటి ఆయన వెనక వస్తున్న యశోద పదఘట్టనలు ఆయనకి వినపడవు. అందుకే ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇల్లు బోరెడన్ని స్తంభాలతో చేయబడి ఉంది. నర్తనశాలలో తిక్కన గారు వర్ణిస్తారు విరాట పర్వంలో, ద్వంతాకారిత కుంజకుట్య మఘన స్తంభావళీ రూపమన్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమన్ గాతరస్వాంతత్రాసకరుండనై దురభిమీశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. ఆ స్తంభాలతో ఉన్న నర్తనశాల ఎలా ఉంటుందో అలా అన్ని స్తంభాలతో ఉంది. గబగబా వెళ్ళాడు. ఆయన ఎంత ఉంటాడు, ఇంత చిన్నవాడు. వెడుతున్నాడు, గబుక్కున స్తంభం చాటున నొక్కుతున్నాడు. పాపం ఈవిడ పరిగెత్తాలి పిల్లాడి వెనక. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు జిగ్గ దొంగిన బోను నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గూడవారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ స్తంభాలకన్నిటి అడ్డం పెట్టుకుని ఆ చాట్న దాక్కుంటున్నాడు. అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, నిశ్శబ్దంగా నక్కి ఉంటున్నాడు. అమ్మేమో ఎక్కడ పారిపోతాడో అని అలా వెళ్ళి ఇలా చూస్తోంది, అలా చూస్తోంది. ఆ చాట్నున్నవాడు అమ్మని చూడగానే ఇటు పరిగెట్టినట్టు చేస్తాడు. పాప అమ్మ ఇలా పెడదామంటే అలా పెడతాడు. ఆవిడేమో శ్రమ పడిపోతోంది. అమ్మా ఇంకెప్పుడు నీ దొంగతనం చేయనమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనమ్మా, నీకు ఇప్పుడు అప్రతిష్ట తానమ్మా, అమ్మ నన్ను విడిచిపెట్టేయమ్మా అంటున్నాడు. ఇలా కళ్ళు నిలిమేసుకుని ఏడుస్తుంటే దొంగ ఏడుపుకి ఆ చేతి మండంతా నల్లగా కాటికంటుకుపోయింది. ఇక్కడ వరకు కాటికంటుకుపోయింది. ఆ కన్నీళ్ళు ఇలా కారిపోతున్నాయి, బొగ్గలు ఎర్ర పడిపోయి దొంగ ఏడుపు ఏడుస్తూ నిజంగా ఏదో అమ్మ కొట్టేస్తుందని భయపడిపోయిన వాడిగా ఏడిచాడు. అంత భయం నటించాడు. శ్రీకృష్ణాయుధభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అంటూ కుంతీదేవి ఈ లీలనే స్తోత్రం చేస్తుంది. ఎంత భయం నటించావు కృష్ణ అని. అలా కళ్ళంతా కాటికి చేసేసుకున్నాడు, పరిగెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆఖరికి పాపం పిచ్చి అమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది, బొడల చెమటనగ ఎనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పిచ్చమ్మా, నీకు తెలియట్లేదమ్మా, లోకంలో నన్ను పట్టగలిగిన వాడు కట్టగలిగిన వాడు లేడు. అమ్మా నన్ను పట్టుకుంటావా? వెంట పడితే దొరికిపోతానమ్మా. నన్ను పట్టుకోవడానికి ఉపాయాలు లేవమ్మా. కానీ నన్ను పట్టుకుంటానని పరిగెత్తడంలో నీ ఒళ్ళంతా చెమట పట్టింది. నీవు వేసుకున్నటువంటి పమిట జారి పడిపోతోంది. నీ సిగలో పెట్టుకున్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. అమ్మా నిన్ను చూస్తే జాలేస్తోంది. అమ్మా నేను నీకు దొరికిపోతానమ్మా అని తానే దొరికిపోయాడు. గూడబారి పట్టుకొని ఏదో చెయ్యట్టుకోలేదు ఆవిడ. అసలు భాగవతంలో అద్భుతాన్ని సృష్టించాడు కదండి. ఇక్కడ పట్టుకుంది ఆవిడ. ఈ చెయ్యి ఇక్కడ పట్టుకుని గూడబారి పట్టుకొని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. చిన్నివాడు కదూ, వెర్రపుచ్చు ఇలా వేలు చూపించింది ఎవరికి? ఎవరి దేవాలయంలోకి వెళ్ళాలంటే జయ విజయులు ఇలా చూపిస్తారో శౌచంతో వెళ్ళమని 33 కోట్ల మంది దేవతలు కూడా ఆయన ఉన్న చోటికి వెళ్ళలేరో, భూదేవి అంతటిదే ఆయన దగ్గరికి వెళ్ళలేక గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుందో, ఎవరి వాణి అశరీరవాణిగా వినపడుతుందో, ఎవడు పరాత్పరుడో, ఎవడు సమస్తమైన బ్రహ్మాండములు నిండిపోయాడో అటువంటి పరమాత్మని ఇలా వేలు చూపించగలిగిన వాణ్ణి, నిగ్రహానుగ్రహ సమర్థుణ్ణి పట్టుకుని ఇలా చూపించింది. ఏం అదృష్టం ఆ యశోదది! ఆయనకి ఇలా వేలు చూపించడమే. పోని చూపిస్తే అని ఇలా సుదర్శనాన్ని స్మరించాడా? భయపడిపోయిన వాళ్ళ అమ్మ కొట్టేస్తుందేమో, ఎక్కడ చెంప మీద కొడుతుందో అన్నట్టుగా అమ్మ ఇంకెప్పుడు దొంగతనానికి వెళ్ళమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా అని చెప్పి ఇలా అమ్మ చెయ్యి ఇలా తోసేస్తూ భయపడిపోయిన వాళ్ళ ఏడుస్తుంటే చిన్నపిల్లవాడి రూపంలో దొరికిపోయిన చిన్ని కృష్ణుడికి ఇలా వేలు చూపించింది.
గూడబారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక అదృష్టం. కొడదామనుకుంది కానీ చెయ్యాళ్ళ. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసింది. అబ్బా ఎంత బాగున్నాడు రా పిల్లాడు, కొట్టడమా లేక లేక పుట్టిన కొడుకు అని చేతులాడక కరుణతోడ బాలు కట్టదలచే. ఎవరు కరుణించాలి? వాడు కరుణించాలి. కానీ ఆవిడ ఆయన మీద కరుణించింది. కొట్టంలే అని. ఏమి లీల, అద్భుతం భాగవతంలో. నిన్ను కొట్టంలేరా అని దయ చూపించి, ఆయన నిజంగా దయకి పాత్రుడైన వాడిలా నటించాడు. నటించి నిన్ను కట్టేస్తాను రే అల్లరి చేస్తున్నావు అంది. కానీ మనసులో ఒక సంతోషం ఉంది, మనసులో ఒక బాధ ఉంది. రెండూ ఏకకాలంలో ఉన్నాయి. ఎందుకని? నేను తల్లిని అనుకుంటోంది పిచ్చి తల్లి. ఆయనకి తల్లిగా అదృష్టాన్ని పొందాననుకోవట్లేదు, నేను అమ్మనే అనుకుంది. అనుకుని ఎంత అల్లరి చేస్తున్నావురా, ఎంత అప్రతిష్ట తెస్తున్నావురా మనసులో. పైకి గోపకాంతలందరూ గోడ మించి చూస్తున్నారు. పట్టుకుంది కదూ, పట్టుకో చూద్దాం అన్నారుగా, మరి పట్టుకుందిగా. ఎవరా ఏమిటి పట్టుకుంటానంటే ఎవరికి దొరకవుట కానీ నువ్వు పట్టెదనని చలము కొనిన పట్టుట పెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అంది. ఏమిట్రా ఎవరికి దొరకవుట? ఏ నాకు దొరకవా? ఏ నిన్ను పట్టుకోవాలంటే నాకు పెద్ద లెక్క? చూసావా ఎలా పట్టుకున్నాను? ఏమనుకుంటున్నావు అంటాడు. ఆయన్ని నిజంగా పట్టుకోగలరా? ఆవిడ పట్టుకుందా? ఆయన పట్టుబడ్డాడు. కానీ ఆవిడ పరమ సంతోషపడిపోతోంది. ఇదిగో చూసారా మీ అందరూ, ఏమిటో దొరకడంటారు. పట్టుకున్నానా లేదా? నేను పట్టుకోగలను, నేను అమ్మని, నాకెందుకు దొరకడు అని వేలిలా చూపిస్తోంది. ఎంత పిచ్చి తల్లి అంటే నిజంగా సుఖబ్రహ్మ చెప్తూ ఉంటే పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడండి. ఏం అదృష్టం అండి యశోదది. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఏమిటయా లోకాల్ని